పేరేంటి? ఉజ్జామరణానికి పాత్రుడు ఎవరు చెప్పండి? దావీదు ఉజ్జామరణానికి కారకుడయ్యాడు. ఎందుకు అనంటే లేవీలు మోయవలసిన మందసాన్ని లేవీల చేత మోయించకుండా కొత్త బండి తయారు చేసి, ఎడ్ల బండి తయారు చేసి దాని మీద మందసాన్ని పెట్టి ఆ మందసము చేత మోయించుకొని పోతున్నప్పుడు ఎడ్లు కాలు జారినందున మందసం పడిపోతున్న సమయంలో ఏం జరిగిందంట? అయ్యో మందసం పడిపోతుంది కదా అని చెప్పి వచ్చేప్పుడు అక్కడ ముద్రేపూర్వకంగా చేసింది కాదు, కానీ మందసం పడిపోతుంది అనే ఉద్దేశం. అదొక అనుభవం, అదొక పాఠం. అలాగే పట్టుకోబోతుండగా మరణించడం. ఇది ఎవరు చూస్తూ వచ్చాడు? కళ్ళారా దావీదు చూస్తూ వచ్చాడు. ఇప్పుడు దావీదుకి అర్థమైంది ఏంటి? ఉజ్జామరణానికి కారకులు ఎవరండి? అని అంటే దావీదు. అది తెలుసుకున్నాడు లేదు దావీదు. అది తెలుసుకున్న తర్వాత దావీదు ఏం చేసి, లాభం లేదు, ఇక కొత్త బండొద్దు, ఎర్ర బండొద్దు, పచ్చ బండొద్దు, ఎర్రలాయొద్దు, పచ్చలాయొద్దు, కానీ లేవీలే మందసాన్ని పోయాలని చెప్పి నిర్ణయించాడు. ఎవరు పోయాలని? లేవీల చెత్త వహించడానికి నిర్ణయించాడు. అది దాని చిత్తం. ఎడ్లబండిని తీసుకుని వెళ్ళడం స్వచ్ఛత్వం, లేవీల చెత్త వహించడం అంటే దేవుని చిత్తం. కానీ ఇప్పుడు దావీదు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతూ వచ్చాడో ఒక మాట అన్నాడండి బైబిల్లో. దేవుని మాట్లాడతానంగా కీర్తన 45:8 ఏం రాయబడి చూడండి. కీర్తన గ్రంథము 45:8. కీర్తన గ్రంథం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఎక్కడుంది? నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యములో ఉన్నదని చెప్పి చెప్తున్నాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు ఏంటంట? సంతోషము. ఎప్పుడైతే దావీదు తన జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చిన ప్రతి వ్యక్తికి సంతోషం ఉంటుందని చెప్పి భావించాడో, తన జీవితంలో గ్రహించిన సత్యాన్ని బట్టి దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నీ వాక్యం ఆంతర్యంలో ఉన్నది అని చెప్పి చెప్పగలుగుతున్నాడు.